ఆరోగ్యంగా ఉన్నప్పుడే మైండ్ కూడా బాగా పనిచేస్తుందని ఒక సామెత ఉంది. తెలంగాణలో ఆశ్రమ పాఠశాలను చూస్తే మాత్రం ఆ సామెత తప్పు అని అనిపించక మాందు. ఎందుకంటే అక్కడ పిల్లలకు కల్పిస్తున్న వసతులు అంత అద్భుతంగా ఉన్నాయి. ఉండలేక వెళ్లలేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇన్ఛార్జీల పాలనలో నిర్వహణ పూర్తిగా గాడి తప్పుతోంది. బిల్లుల మీద పెడుతున్న శ్రద్ధ విద్యార్థుల సమస్యలపై అధికారులు పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. గిరిపుత్రులకు భోజన సదుపాయంతో పాటు మెరుగైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలు అసౌకర్యాలకు నెలవుగా మారాయి. చాలిచాలని వసతుల మధ్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఏటా నిధులు కేటాయిస్తున్నా అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే విద్యార్థులకు అగచాట్లు తప్పటం లేదు. ముఖ్యంగా ఆదివాసులు అధిక సంఖ్యలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలల పరిస్థితి పైన పటారం లోన లొటారం సామెతను తలపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఐటీడీఏ నిర్వహణలో 132 వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 54 వసతి గృహాల్లో 19,706 మంది బాలబాలికలు చదువుతున్నారు. కొమరంభీం జిల్లాలోని 45 వసతి గృహాల్లో 12,327 మంది చదువుతున్నారు. నిర్మల్ జిల్లాలోని 17 వసతి గృహాల్లో 5,033 మంది విద్యార్థులున్నారు. మంచిర్యాల జిల్లాలోని 16 వసతి గృహాల్లో 3,361 మంది బాలబాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. అన్ని వసతి గృహాలు కలిపి 41,000 మంది బాలబాలికలు ఉంటున్నారు. అయితే మెజార్టీ ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అధికారుల మాటల్లో వినిపించే సౌకర్యాలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. నిత్యం సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణలో గిరిజన సంక్షేమాధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో కొమరంభీం జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనతో బయటపడింది. పదుల సంఖ్యలో బాలికలు అస్వస్థతకు గురైనా, ఒక బాలిక మరణించినా పాలనా యంత్రాంగంలో పెద్దగా మార్పు కానరావటం లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు 2-3 రోజుల పాటు హడావుడి చేస్తున్నారు. తప్పులను కప్పిపుచ్చటం, ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇవ్వటం, సిబ్బందిని కాపాడే ప్రయత్నాలు చేయటం ఆశ్రమ పాఠశాలల్లో అలవాటుగా మారింది. ఇన్ఛార్జ్ అధికారులు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ డైరెక్టర్ల నుంచి మొదలు వార్డుల వరకు విద్యార్థుల సంక్షేమం కంటే కూడా కాసులకు కక్కుర్తిపడి దోచుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు చనిపోతా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉంది. అందులో భాగంగానే వార్డులను సస్పెండ్ చేస్తా ఉన్నట్టు చూపిస్తా ఉన్నారు. అధికారులు ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తా ఉన్నట్టు కనబడతా ఉన్నారు. కానీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు లేదు. మొన్న ఆసిఫాబాద్ లో అమ్మాయి చనిపోయి విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తే ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే ఇప్పటి వరకు అమ్మాయికి న్యాయం జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. మేము ఎందుకు అంటున్నామంటే, మీరేదైతే కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారో అందులో భాగంగానే ఈ టెండర్లన్నీ కూడా మీకు అధిక మొత్తంలో రావాలనే ఉద్దేశంతో ఒకే మనిషికి టెండర్ ఇవ్వడం, ఆ టెండర్ ఇచ్చిన అయినా కూడా నాసి రకమైన వస్తువులు పంపడం, ఆ వస్తువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయకపోవడం, ఆ వస్తువులు వస్తున్నాయంత పోతున్నాయంత, ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు పోయినాయి, ఎక్స్పైరీ డేట్ చూడని పరిస్థితి కూడా కనబడతా ఉంది. మెజార్టీ గిరిజన ఆశ్రమ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు లేవు. వసతి గృహాల్లో సరైన కిటికీలు లేవు. హాస్టల్స్ లో బేటల వారిన గోడలు, అపరిశుభ్రమైన పరిసరాలు దర్శనమిస్తున్నాయి. నీటి సదుపాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది. నీటి నిల్వ చేసే ట్యాంకులు పాచిపట్టి కంపు కొడుతున్నాయి. అందులోని నీటిని విద్యార్థులు స్నానానికి ఉపయోగించుకునే పరిస్థితి ఉండటంతో చర్మ సమస్యలు వస్తున్నాయి. చలికాలంలోనూ వేడి నీళ్లు లేక చన్నీళ్లతో స్నానాలు చేయాల్సి వస్తోంది. ఇక గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారు. అధికారులు, సరుకుల సరఫరాదారులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారు. కమిషన్ల దందాతో పిల్లలు కడుపు కొడుతున్నారు. ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ల పాత్ర ఇందులో కీలకంగా మారింది. ప్రాజెక్టు అధికారులను సైతం తప్పుదోవ పట్టించి ఆశ్రమ పాఠశాలలను ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులు భోజనాలు చేస్తున్నారు. రోగాల బారిన పడుతున్నారు.
దీనికి తోడు సురక్షిత తాగునీరు లేదు. తాగడానికి, కాలకృత్యాలకు ఒకే నీటిని వాడుతున్నారు. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా అవి పనిచేయటం లేదు. విద్యార్థుల సంక్షేమం కాగితాల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ప్రజలు ప్రపంచంతో పోటీ పడాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శాఖను పెట్టడం జరిగింది. ఈ ఐటీడీఏ శాఖలో వాళ్ళకు విద్యకు సంబంధించిన కానీ, వైద్యానికి సంబంధించిన కానీ, ఇతర వాళ్ళ డెవలప్మెంట్ విషయాలకు సంబంధించినది అనేక పెట్టడం జరిగింది. కానీ అది మాత్రం ఇన్ని శాఖలు, ఒక సపరేట్ శాఖ పెట్టినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు ట్రైబల్స్కి మాత్రం అది అందని ద్రాక్షలాగానే మిగులుతుంది. ముఖ్యంగా ట్రైబల్ పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ చలికాలం నడుస్తూ ఉంది, సరైన భవనాలు లేవు, భవనాల కొరత ఉంది. అక్కడ ఉన్న స్ట్రెంత్కి తగ్గట్టుగా భవనాలు లేవు. అక్కడ ఉన్న వసతులు కూడా చూడండి, చలికాలంలో వాళ్ళకు వేడి నీళ్ళు కావాలి, పెడుతున్నారా? అది లేదు. మళ్ళీ ఆడపిల్లలకు హైజీన్ సమస్యలు ఉంటాయి, శానిటైజేషన్ సమస్యలు ఉంటాయి. అవి కూడా సరిగా చూస్తున్నారా అంటే అది లేదు. ప్రతి హాస్టల్లో, ఐటీడీఏ హాస్టల్లో ఒక పిహెచ్సి అనేది సంబంధించింది ఉండాలి. కానీ అక్కడ పిహెచ్సికి సంబంధించింది ఏది కూడా వాళ్లకు అందడం లేదు. వంటల విషయంలో కూడా నాసి రకం వంటలు అన్నీ కూడా. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక అధికారి పరిశీలన కోసం పోతే అక్కడికి 2 రకాల వంటలు కనబడ్డాయి అక్కడికి. మొత్తానికి అధికారుల పర్యవేక్షణ లోపం గిరిజన విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఇకనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.